ఎవ్రీవన్, నేను మీ భార్గవి. వెల్కమ్ టు అమ్మ చేతి వంట. అమ్మ చేతి వంటలో ఇవాల్టి వీడియోలోని సమ్మర్ స్పెషల్ రెసిపీ మ్యాంగో మట్కా కుల్ఫీని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. జనరల్గా కుల్ఫీ తయారు చేసుకోవడానికి పాలని చిక్కబడేంత వరకు మరిగించి ఆ తర్వాత చల్లారి పెట్టుకుని కుల్ఫీని తయారు చేసుకుంటాం కదా. ఆ ప్రాసెస్ ఏం లేకుండానే చాలా సింపుల్గా క్విక్గా ఈ మట్కా కుల్ఫీని తయారు చేసేసుకోవచ్చు. ఈ కుల్ఫీ తయారు చేసుకోవడానికి ఫస్ట్ మనం మిక్సీ జార్లోని బాగా పండిన స్వీట్గా ఉండే మామిడి పండుని తీసుకుని పైన తొక్క ఒలుచుకుని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకుని ఆ ముక్కల్ని ఒక అరకప్పు దాకా యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులోకి అరకప్పు ఫ్రెష్ క్రీమ్, అరకప్పు కాచి చల్లారి పెట్టుకున్న పాలని యాడ్ చేసుకోండి. అలాగే అరకప్పు దాకా కండెన్స్డ్ మిల్క్ని కూడా వేసుకోండి. కండెన్స్డ్ మిల్క్ని మామిడికాయ పులుపుని బట్టి యాడ్ చేసుకోవాలి. బాగా తీయగా ఉన్నదైతే అరకప్పు సరిపోతుంది. కొంచెం పుల్లటి మామిడి పండు అయితే 1/4 కప్పు దాకా కండెన్స్డ్ మిల్క్ పడుతుంది. వీటన్నిటిని యాడ్ చేసేసుకున్న తర్వాత ఒక 1/2 టీ స్పూన్ దాకా యాలకుల పొడిని, అలాగే కొంచెం కలర్ కోసం చిటికెడు ఎల్లో ఫుడ్ కలర్ని కూడా వేసుకుని మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు ఫైన్గా పేస్ట్లా ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో వచ్చేలాగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మ్యాంగో మిక్స్ని మౌల్డ్స్లోకి యాడ్ చేసుకోవాలి. మట్కా కుల్ఫీ అంటే కుండల్లో ప్రిపేర్ చేస్తారు కదా, మీ దగ్గర అలాంటి కుండలు ఉంటే అందులోకే యాడ్ చేసుకోండి. పైన కొంచెం జీడిపప్పు, బాదం, పిస్తా పలుకులతో గార్నిష్ చేసుకోండి. అలాగే ఒక ప్లాస్టిక్ కవర్తో కానీ లేదంటే సిల్వర్ ఫాయిల్తో కానీ ఈ విధంగా సీల్ చేసేసుకోండి. ఇలా కాకపోయినా మనం తయారు చేసుకున్న ఈ మ్యాంగో మిక్స్లోకి కొద్దిగా జీడిపప్పు, బాదం పలుకుల్ని యాడ్ చేసేసుకుని ఈ మిక్స్ని డైరెక్ట్గా ఒక గ్లాస్లోకి కానీ లేదా కుల్ఫీ మౌల్డ్స్లోకి కానీ వేసేసుకుని పైన సిల్వర్ ఫాయిల్తో కవర్ చేసి ఐస్ క్రీమ్ స్టిక్స్ని పెట్టేసుకుని డీప్ ఫ్రీజర్లో ఒక 6 నుండి 8 గంటల పాటు ఫ్రీజ్ చేసుకోండి. 6 to 8 అవర్స్ తర్వాత వీటిని బయటకు తీసుకుని చూస్తే చక్కగా ఐస్ క్రీమ్ రెడీ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు వీటిని సర్వ్ చేసేసుకోవచ్చు. అంతేనండి, చాలా సింపుల్గా క్విక్గా మనం ఈ మట్కా కుల్ఫీని తయారు చేసేసుకోవచ్చు. ఒకసారి ఈ కుల్ఫీని మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో, మీకు తెలిసిన వాళ్ళతో షేర్ చేయండి.